ప్రసిద్ధ శైవ క్షేత్రమైన పిఠాపురంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్తులు శివనామ ఘోషతో పిఠాపురం పుణ్యక్షేత్రం హోరెత్తింది. పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపించారు. అంతకుముందు ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం, విభూతి అభిషేకం నిర్వహించారు. అలాగే నాకబలి, డోలాడింపు, దండాడింపు, దొంగల తోపు ఉత్సవాలను ఆలయ అర్చకులు ఉత్సాహంగా జరిపారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలో దేవస్థానం నుంచి ఆలయం ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, నాయకులు, హైందవ సంఘాల ప్రతినిధులు పల్లకిని మోస్తూ కచ్చేరీ సెంటర్, దాసరివారి వీధి, కుంతి మాధవస్వామి గుడి మీదుగా మెయిన్ రోడ్డును గల కుంతిమాధవుని కోనేరు వద్దకు మంగళ వాయిద్యాలు, కోలాటాలు, గరగ నృత్యాలు, శక్తి రూపాల వేషధారణలు, భక్తజనుల శివనామ ఘోష నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడి సిద్ధంగా ఉన్న రథంలోకి స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అధిరోహింపజేశారు. అక్కడి నుంచి బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు రథోత్సవం నిర్వహించారు. అక్కడ పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని బాణాసంచాను తిలకించారు. కాగా పిఠాపురానికి చెందిన శ్రీరామదత్తసాయి పీఠం ఆధ్వర్యంలో రథోత్సవానికి వచ్చిన భక్తులకు పులిహోర, మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా పీఠం ప్రతినిధి వజ్రపు సత్యనారాయణ, పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ, పీఠం పండితులు ద్విభాషం రమేష్ శర్మ మీడియాతో మాట్లాడారు. నుంచి ప్రతి సంవత్సరం కూడా పులిహార ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా మనం ఈ రాత్రంతా కూడా పులిహార ప్రసాదం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మొన్న రాత్రి నుంచి మొదలెట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ శివరాత్రి రథోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీరామదత్తసాయి పీఠం నుంచి మనం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ పులిహార పంపిణీ. భక్తులందరూ కూడా దైవ దర్శనం చేసుకుని మన పులిహార హిందూ ధర్మ ప్రకారం ప్రసాదం ఆరోగ్యంగా తీసుకుని అందరూ కూడా ఫుట్బాధ నుంచి మనం చేయగలిగేటువంటి హైందవ సాంప్రదాయంలో మనం చేయగలిగేటువంటి సర్వీస్ని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది మనకి ఎందుకంటే నిన్న కుంభమేళాలో 90 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించి ఇవాళకి కూడా రద్దీగా ఉంది. అలాగే మన పాదగయ పుణ్యక్షేత్రంలో ఇంకా రద్దీగానే కార్యక్రమాలు రథోత్సవం జరుగుతూనే ఉన్నాయి. అంచేత హిందూ ధర్మంలో మనం చేయగలిగేటువంటిది ఈ సేవా కార్యక్రమాలు. శ్రీరామదత్తసాయి పీఠం నుంచి, బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మేము ఎల్లప్పుడూ కూడా భక్తుల అనుగ్రహంతో, దేవుడి అనుగ్రహంతో మనం ఎదరికెళ్ళాలని చెప్పని కోరుకుంటున్నాం. పిఠాపురం శ్రీరామదత్తసాయి పీఠం వారి ఆధ్వర్యంలో స్వయంభూ క్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి వారి కళ్యాణ రథోత్సవం సందర్భంగా ఈరోజు కూడా విశేషంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదంగా పులిహార పంపిణీ చేయడం జరుగుతోంది. అలాగే పులిహార, మంచినీరు కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. ఈరోజు విశేషంగా వేలలో జనాలు తరలివచ్చే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ కూడా అన్నార్తి తీర్చడం కోసం ఇక్కడ ఈ పులిహార ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతోంది. పీఠం వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఆనవాయితీగాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విశేషంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు కేవలం హైందవ ధర్మంలోనే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే హిందూ ధర్మము అంటే ప్రతి ఒక్కరూ మేలు కోరేది, ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకునేది. అటువంటి ధర్మానికి ప్రతీకగా ఈ శ్రీరామదత్తసాయి పీఠం నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని తెలియజేసుకుంటూ